ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకున్నాం. అందుకోసం అని చెప్పేసి ఇంట్లో కాకుండా మేము తీసుకున్న ల్యాండ్లో చేయించుకుంటున్నాము. చూడండి. గంధాన్ ద్వారమి అంటే పువ్వు చెంబులు వేసుకొని నీళ్ళ చెంబులు వేసుకోండి. అట్లా నీళ్ళ చెంబులు విచిత్ర పరిమిళను పత్రి పుష్పాన్ని సమర్పయామని అట్లా చుట్టూ పెట్టి పుష్పాయాను బృహస్పతి తాను ముంచంత గుమ్మసా చక్కెర వేసి దండం పెట్టుండి. ఆ కొబ్బరి ముక్కలు పాటు పడిన జామ పడిన కొద్ది చక్కెర వేయి. నైవేద్యం సమర్పయమని స్వామి తిమ్మని గణపతి దేవత దానికలా రంభాపల నైవేద్యం సమర్పమి మంగళారతి నీళ్ళు తీసుకొని ఇట్లా చూపించు. సమర్పయమని పూతో నీళ్ళు దింపి ఇట్లా గట్టిగా పట్టుకుంటాం. ఏదమైనా ఆదిత్యాది సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిపి చ రాహు ఏదమైనా సాంగం సాయుధం సపత్తి సమేతసన్ గౌరీ రామ సత్యనారాయణ దేవత ఆవసి మీ ఆ ఫోటో మీద వేయి, చెంబు మీద వేయి, గౌరవం మీద వేయి. అది పెట్టక పూతోటి 2 మాటలు నీళ్ళుండి ఫోటో అలా గ్లాస్లో పెట్టేసి గ్లాస్ బియ్యం గ్లాస్లో పెట్టు. నైవేద్యం సమర్పయమను కాశీపట్నంలో కూడా దరిద్రముడి బ్రాహ్మడు భిక్ష పడుకుంటాడు. భిక్షాన్ని దొరకలేదు. అడిగి పోయినాడు. ఓ చెట్టు కింద కూర్చుండి శ్రీనాథ్యాన్ని చేసుకుంటున్నాడు. సత్యనారాయణ స్వామి ముసలి బ్రాహ్మణ వేస్తున్నాడు. ఆయన వచ్చి, ఏ బ్రాహ్మణ నీకు వస్తే కష్టం ఏంటి, నువ్వు ఎందుకు ప్రాణం తీసుకున్నాడు? అయ్యా దరిద్రుని భిక్ష పడుకునేటి వాని ఇవాళ భిక్షాన్ని దొరికి చెప్తున్నాడు. సత్య దేవత సత్యవాంతాం సత్యమూర్తిగా వ్రతం ఉన్నది. ఈ వ్రతం చేసుకో. ఈ వ్రతం చేసుకుంటే నీ భార్యతోటి నీ పిల్లలతోటి సుఖంగా ఉంటావు అని చెప్పిన మాత్రం కూడా ఆ బ్రాహ్మడు ఇంటికి వచ్చి తెల్లవాళ్ళు నారాయణుడు పొద్దు లేచినాడు. స్నానం చేస్తున్నాడు. సత్యదేవ దండం పెట్టి కాశీపట్నం వచ్చి, ఏ షౌకాలరా నేను భిక్షాని కోసం రాలే, సత్యవ్రతం చేసుకుంటాను వస్తువు అని చెప్పని చక్కెర గోధుమపిండి పాలు పెరుగు నెయ్యి తెరి ఈ వస్తువు కూడా జమగొడుతున్నాడు. ఇంటికి వచ్చినాడు. పిల్లలతోటి భార్యతోటి ఒక్క పొద్దుండి సత్యవ్రతం చేసుకుంటాడు. చేసుకునే సమయంలో కట్ల తినవాడు కట్టెల బాబు తీసుకొని గుణాకర చక్రవర్తి తాణిదాయం సార్వ సౌభాయ మంగళవనం నీళ్ళు దింపి దండం పెట్టి కూపకుండు ఆ వత్తి లోపలికి పోయింది. మళ్ళా ముట్టి ఇంటికి పెట్టి పుట్టాడు. ప్రసాదం చేసుకుంటే సాధువుని షౌకారి వజ్రాలు బయట తీసుకుని నది ఒడ్డున బయలుదేరి వస్తున్నాడు. రాజుగారు వ్రతం చేసుకుంటాడు. ఏమిరా ఈ రాజుగారు వ్రతం చేసుకుంటాడు, ఏందో చూద్దామని చెప్పని బండిని అప్పుడు అక్కడ కూర్చుని కథ విని తీర్థ ప్రసాదించుకొని, ఏ రాజా ఈ వ్రతం ఎందుకు చేసుకుంటావు అని చెప్పంటే, ఆ రాజా ఎప్పుడు షౌకారి ఈ వ్రతం చేసుకుంటే సంతానం కాని వారికి సంతానం అవుతాడ, అందుకే ఈ వ్రతం చేసుకుంటా అని చెప్పని ఆ రాజుగారు చెప్పిండు. షౌకారి దండం పెట్టాడు. స్వామి మాకు కూడా సంతానం లేదు, మాకు కూడా సంతానం అయితే నేను కూడా ఈ వ్రతం చేసుకుంటా అని చెప్పని సత్యదేవునికి దండం పెట్టాడు. తీర్థ ప్రసాదం తీసుకున్నాడు. ఇంటికి వచ్చి దాని భార్యకు లీలా చెప్పి తీర్థ ప్రసాదం ఇచ్చినాడు. ఆ లీలాకి దేవుని దండం పెట్టి తీర్థ ప్రసాదం తీసుకున్నది. దేవుని దగ్గర షౌకారి భార్య నవమాసం వచ్చి వచ్చుకున్న బిడ్డ కన్నది. ఆ బిడ్డ పేరు కళావతి అని పేరు పెట్టినారు. ఈ రాజుగారు వ్రతం చేసుకున్నాక రాజుగారి భార్య కూడా నవమాసం వచ్చి కొడుకును కన్నది. కొడుకు పుట్టిన సంతోష రాజారు మళ్ళీ సత్యనారాయణ వ్రతాలు చేయిస్తున్నాడు. చేయిస్తుంటే షౌకారి భార్య అడుగుతుంది, నాదా మన సంతానం ఏంది, మనం సత్యవ్రతం చేసుకుందాం అని చెప్పని షౌకారి భార్య అడుగుతుంటే షౌకారి అంటుండు, ఏమే ఆ రాజుగారు దండం పెడితే కొడుకు పుట్టిండు, మన దండు నా అల్లుడు వ్యాపారస బయలుదేరిపోయాను, ఎప్పుడైతే ఇంటికి వస్తారో అప్పుడు వ్రతం చేసుకుంటా అని చెప్పని ఆ లీలావతి సత్యదేవునికి దండం పెట్టింది. దండం పెడితే ఆ భగవంతుడు కోరిన కోరికలు ఇచ్చేవాడనుక ఆ రాజు కలెక్టుండు. సత్యనారాయణ స్వామి, ఏ రాజా నువ్వు షౌకాలు జడవసావు, ధనం నీది కాదు, వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళ ధనం వాళ్ళకిచ్చి సాగనప్పు, లేకపోతే నీ యొక్క రాజ్యము నాశనం అయిపోతుంది అన్నట్టుగా రాజుగారు మళ్ళీ పొద్దున్న లేచి ఆ జైల్లో షౌకాలు పిలిచి ఇంత ద్రవ్యం తీసుకుని మళ్ళీ ఇంత ద్రవ్యం ఇచ్చి సాగనెత్తున్నాడు. ఆ షౌకాలు ద్రవ్యం తీసుకుని ఇంటికి వస్తున్నారు. సత్యదేవత దిన కృత్యో దశమత్వ సత్యనారాయణ మహారాజుకి జై. అక్షర దేవుడు
చక్రవర్తి కాణజాయం సార్వ సౌభాయ మంగళమని కూతురు నీళ్ళు నింపి కళ్ళకత్తుకోండి. మెల్లగా అని చెప్పని ఓ దొప్పలో తీర్థము దొప్పల ప్రసాద్పై రాజుగారికి ఇస్తున్నారు. రాజు అంటుండు, ఏమిరా నేను రాజును రాజ్య పరిపాలన చేసేవాడు వీళ్ళు గొల్లవాళ్ళు ఎండువాళ్ళు పోతేపుడు అని చెప్పని ఆ రాజుగారు తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తుంటే సత్యనారాయణ స్వామి మళ్ళా ప్రత్యక్షమైనాడు. రాజా నువ్వు ఎక్కడికి పోతున్నావు? నీ యొక్క రాజ్యము వేరొక రాజు వచ్చి రాజ్య పరిపాలన చేస్తున్నాడు, నీ కొడుకులు కూడా నశించిపోయినారు అని చెప్పిన మాత్రం మళ్ళీ రాజుగారికి జ్ఞాపకం వచ్చింది. సత్యనారాయణ స్వామి అంటే నాకు చాలా ఇష్టము. ఆ గొల్లవాడు వ్రతం చేసుకొని తీర్థ ప్రసాదం పెడితే తీసుకున్నాను అని చెప్పని మళ్ళీ అడవిలోపలి పోతుండు. అడవిలోపలి గొల్లప్పుడు ఎవరు ప్రసాదం వాళ్ళు ఎత్తుకొని పారిపోతున్నారు. చెట్టు దగ్గర చూసే కూడా ప్రసాదం అంతా చిములు రమణ మంగళ మొసగడి నాట్యమున మంజునగాన వినోదమున పొంగన భావమున పూర్ణిమౌనిను గనిన అంగదోధ్వజారణ ఆశ్రిత వనచరణ రజత గిరి విహార నిర్వ్యాయ ప్రేమ పూరం నీరాజనముర పనిహార శంకర ఓ శంకర కొండను వెల్లుగా దాల్చితివి కోనలలో నివసించితివి చండ విషమును మృంగితివి ప్రచండ పనమును దాల్చితివి చండికను దాల్చితివి చరిమినే చేరితివి దండిద పూనితివి దాసులం తేలితివి రచితగిరి విహార నిర్వ్యాయ ప్రేమ పూరం నీరాజనముర పనిహార శంకర ఓ శంకర. సత్యనారాయణ స్వామికి నిత్య మంగళం ఆనందనుకోండి. సర్వమంగళ మాంగళ్యను శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి లక్ష్మి నారాయణ యోనుమ మంగళం కోసవేంద్ర మహనీయ గుణాత్మణ చక్రవర్తి కాణజాయం సార్వ సౌభాయ మంగళం. దేవుడు తీసి కూతురు నింపి దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకున్నారు గట్టి పట్టుకుని మంగళారతి ఎవరు ఒకరు కూతురు నీళ్ళు నింపు కళ్ళకి అద్దుకో కాలుతుంది అర్థి కాలుతుంది. ఇటు పట్టుకోరు ఇటు పట్టుకోరు తీసుకో మందం తీసుకో అంతా దండం పెట్టుకోండి. అక్షరం తీసుకో చుట్టూ తిరుగుండి. తిరుగుతురు కుడిసే దానికి పాపం జన్మాంత అనేన జైన పావనది బ్రహ్మ సత్యనారాయణ స్వామి ఆదిత్యాది నవగ్రహ గౌరీ విఘ్నేశ్వర దేవత పూజనైన భగవాన్ శ్రీ చరణవిందార్పడు పోయి చరణవిందార్పణ దండం పెట్టుకుని చేతులు జోడించి స్వామి కష్టాలు లేకుండా రోగాలు లేకుండా నొప్పులు లేకుండా పాడి పంటలు కలిగి మంచి కొంచుకొచ్చని దేవునికి ఈమం మల్లికాని పుష్పాని శత. మా అమ్మ నాన్న అయితే పంతులు గారికి అయితే దక్షిణ ఇస్తారు. దాని గురించి పంతులు గారు కొన్ని మంత్రాలు చెప్తారు. అదే చెప్తారు మా అమ్మ వాళ్ళు. వాళ్ళు ఇంకా తయారు చూడు అకారం మళ్ళీ ఇంకోసారి తీసుకో 3 సార్లు కనుక తినేసి నీకు లే కదా అకాలం కూర్చొని తిని చేయడిపోయి ఆయన ఇస్తున్నాను.